2026 ఐపీఎల్ సీజన్ ముగిసిన కొన్ని రోజులకే సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా టెస్ట్ వన్డే సిరీస్ ఆడనుంది. ఇప్పటికే బీసీసీఐ జట్లను కూడా పర్యటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ జూన్ 6 నుంచి బుర్హాన్పూర్లో జరిగే ఏకైక టెస్ట్తో ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 14 నుంచి ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా 3 వన్డేల మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ద్వారా బీసీసీఐ యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక మొదటగా ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరగనుంది. జూన్ 6న ఉదయం బుర్హాన్పూర్లో ఈ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ టెస్ట్కి శుభమన్ గిల్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్కి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. టెస్ట్ జట్టులో కూడా కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. శుభమన్ గిల్ టెస్ట్ కెప్టెన్గా కొనసాగుతూ ఉండగా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. రవీంద్ర జడేజాకు ఈ టెస్ట్ మ్యాచ్కు విశ్రాంతి ఇచ్చారు. యువ స్పిన్నర్ మనవ్ సుతార్, పేసర్ గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యారు. వీరిద్దరూ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ గురించి సెలక్షన్ కమిటీ చర్చించలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ తెలిపాడు. రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకున్న వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. ఇక టెస్ట్ మ్యాచ్కి ప్రకటించిన జట్టు చూస్తే శుభమన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మనవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష దూబే, ధ్రువ్ జురెల్ ఉన్నారు. వీరిలో మ్యాచ్ జరిగే రోజు ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ను బట్టి తుది జట్టును ఎంపిక చేస్తారు. ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. భారత జట్టు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభను కలిపిన బలమైన సమతుల్యంతో బరిలోకి దిగబోతోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా తన స్పిన్ బౌలింగ్ బలంతో భారత జట్టుకు సవాల్ విసరనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇరు దేశాల మధ్య క్రీడా స్నేహబంధం కూడా మరింత బలపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అభిమానుల కోసం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా క్రీడా స్ఫూర్తి, పోటీతత్వం, యువ ఆటగాళ్ల ప్రతిభ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై టెస్ట్ మ్యాచ్కి ఆదరణ పెంచుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూస్తే శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేస్తే తర్వాత రెండోసారి మళ్ళీ ఇంకో ఇన్నింగ్స్ ఆడే పని లేకుండా ఆఫ్ఘనిస్తాన్ని బౌలింగ్తో కట్టడి చేయొచ్చు. అన్ని విభాగాల్లో టీమిండియా ఫామ్లో ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. చాలా రోజుల తర్వాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్లో మంచి ఆసక్తి ఉంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ తన మార్క్ బ్యాటింగ్తో ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడేందుకు రెడీ అవుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నంబర్ 3వ స్థానంలో విషయంలోనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ను పక్కన పెట్టి దేవదత్ పడిక్కల్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. పడిక్కల్ రంజీ ట్రోఫీలో, ఇతర దేశీయ క్రికెట్ టోర్నమెంట్లో వరుసగా సెంచరీలతో ఫామ్లో ఉన్నాడు. అందుకే సుదీర్ఘ ఫార్మాట్లో అతనికి మరో అవకాశం ఇచ్చి పరీక్షించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇక టెస్టులలో ఓపెనర్ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటికే 28 మ్యాచ్లు ఆడిన జైస్వాల్ 53 ఇన్నింగ్స్ల్లో 2511 పరుగులు చేశాడు. అతను 49.27 యావరేజ్తో బ్యాటింగ్ చేయడం విశేషం. టెస్టుల్లో అతను అత్యధిక స్కోరు 214 పరుగులు. ఇప్పటికే 7 సెంచరీలు చేసిన జైస్వాల్ 13 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో తన అద్భుత ప్రతిభతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపును పొందిన నేపథ్యంలో ఆఫ్ఘాన్ మ్యాచ్లో ఆయన బ్యాటింగ్పై అభిమానులు, మాజీ క్రికెటర్లు మరియు విశ్లేషకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మ్యాచ్ల్లో జైస్వాల్ ప్రదర్శన, అద్భుత ఆట తీరు, సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం మరియు దూకుడైన షాట్ల ఎంపిక భారత జట్టుకు కీలక బలంగా మారాయి. ముఖ్యంగా కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు సాధించే ఆయన శైలి టెస్ట్ ఫార్మాట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యువ ఆటగాడిగా ఒత్తిడిలో అధిగమిస్తూ స్థిరమైన ప్రదర్శన ఇవ్వడం జైస్వాల్ ప్రత్యేకతగా మారిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్ఘాన్ టెస్ట్ సిరీస్లో కూడా ఆయన కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాలు అందిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భారత జట్టు యాజమాన్యం కూడా జైస్వాల్పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్లో మరింత ఎత్తుకు చేరుకుంటారని భావిస్తున్నారు. టెస్ట్ క్రికెట్లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగాడు శుభమన్ గిల్. అద్భుతమైన టెక్నిక్, సమయోచిత షాట్ల ఎంపిక, దీర్ఘ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం గిల్ను భారత టెస్ట్ జట్టులో కీలక బ్యాట్స్మెన్గా నిలబెట్టాయి. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు అవసరమైన పరుగులు అందించడంలో ఆయన ప్రత్యేకంగా మారింది. ఇటీవల టెస్ట్ మ్యాచ్ల్లో గిల్ ప్రదర్శన, నిలకడైన ఆట తీరు భారత జట్టుకు బలాన్నిచ్చిందని క్రికెట్ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. రాబోయే సిరీస్లో కూడా ఆయన కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాలు సాధిస్తారని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్తో భారత జట్టు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మరి ఆఫ్ఘన్తో జరిగే ఏకైక టెస్టులో టీమిండియా ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. ఇక టీమిండియాతో ఆడే సిరీస్ కోసం వేర్వేరు ఆఫ్ఘనిస్తాన్ జట్లను కూడా ఆ టీం మేనేజ్మెంట్ ప్రకటించారు. ఈ 2 ఫార్మాట్లలో జట్టుకు హష్మతుల్లా షాహిదీ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక టీమిండియాలో జరిగే 2 సిరీస్లకు ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించారు. ఈ 2 ఫార్మాట్లకు జట్లకు హష్మతుల్లా షాహిదీ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనంగా ఉంది. ఇటీవల కాలంలో ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు పూర్తి స్థాయి ఫిట్నెస్లో లేకపోయినా కీలక పర్యటన కావడంతో సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. వన్డే జట్లు అనుభవజ్ఞులైన అహ్మద్ షా, రహ్మానుల్లా గుర్బాజ్తో పాటు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. వికెట్ కీపర్లుగా అఫ్సర్ జజాయ్, అలీ కిల్లను ఎంపిక చేశారు. బౌలింగ్ విభాగంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నాడు. అతడి అనుభవం భారత పిచ్చులపై ఆఫ్ఘనిస్తాన్కు కీలకంగా మారనుంది. 2027 వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. బెంచ్ స్ట్రెంత్ పరిహించుకోవడం, కొత్త కాంబినేషన్లను సిద్ధం చేయడం ఈ సిరీస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు టెస్ట్ ఫార్మాట్లో భారత లాంటి బలమైన జట్టుతో ఆడటం ఆఫ్ఘనిస్తాన్కు విలువైన అనుభవాన్ని అందించనుంది. గత కొన్నేళ్లుగా టెస్ట్ క్రికెట్లో నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘనిస్తాన్కు ఈ సిరీస్ పెద్ద పరీక్షగా మారింది. ఈ సిరీస్లో కోసం భారత జట్టును ఇదివరకే పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టు చూస్తే హష్మతుల్లా షాహిదీ కెప్టెన్, అబ్దుల్ మాలిక్, సిద్దికుల్లా అతల్, అహ్మద్ షా, రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మానుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీ కిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైస్ అహ్మద్, బిలాల్ సామి, జియా షరీఫ్, సలీం సఫీ ఉన్నారు. అలాగే ఈ పర్యటనలో జరిగే వన్డే సిరీస్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు చూస్తే హష్మతుల్లా షాహిదీ కెప్టెన్, అబ్దుల్ మాలిక్, సిద్దికుల్లా అతల్, అహ్మద్ షా, రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మానుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీ కిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరఫుద్దీన్ అష్రఫ్, నంగ్యాల్ కరోటాయ్, కైస్ అహ్మద్, బిలాల్ సామి, జియా షరీఫ్, సలీం సఫీ, రషీద్ ఖాన్ ఉన్నారు. మరి ఇండియాతో జరిగే టెస్టు మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి.